నియోజకవర్గ ప్రజలకు అలాగే పెదపట్టపాలెం శుభాకాంక్షలందరికీ ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యే గారు 2 రోజుల ముందు మనము ఎలక్షన్ ముందు మాటిచ్చాము. చాగిచర్ల గ్రామానికి రామాలయం గుడికి వస్తామని చెప్పి, గెలిస్తే మనందరం వస్తామని చెప్పి మనం మాటిచ్చాము. ఇదే యాప చెట్టు కింద కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడి ఆ రోజు అనకుండా టెంకాయ నీళ్ళు ఇచ్చారు, ఈ రోజు అడిగి టెంకాయ నీళ్ళు ఇచ్చారు. అదే కాదా పర్వాలా, అదైనా పర్వాలేదు. ఆ టెంకాయ నీళ్ళన్నా ఇచ్చి గౌరవించారు చాలు. మీ అందరికి చెప్పేది ఒకటే, మీ గ్రామానికి ఆ రోజు ఏం చెప్పాను, బకింగ్హామ్ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగారు మీరు. ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇద్దరు ఎమ్మెల్యే గారు నన్ను మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్పాలి. మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయాన్ని దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరి పుణ్యమే. ఈ రోజు మీరు గెలిపించుకుంటే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి చాలా సంతోషం. తర్వాత ఇప్పుడే ట్రైసైకిల్స్ గురించి చెప్పారు. ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మనిషి విశ్వం ఉన్నాడు, అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు, ఏదన్నా తప్పై ఉంటే తప్పకుండా ఇస్తాం. దాంట్లో ఏమి డౌట్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చారు. అట్నే ఇంకెవరైనా ఉన్నా, మీకు తెలిసిన ఏదన్నా పక్క గ్రామాల్లో ఉన్నా, మండలంలో ఉన్నా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఇవ్వాలనే చేసాం ఆ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలా అని. అట్లే ఇప్పుడే చెప్పినట్టు సిల్ట్ తీయమని చెప్పినట్టు గుర్తు నాకు. నీళ్లతోటే కాలంకి సిల్ట్ కూడా తీయమని అడిగినట్టు నాకు గుర్తు ఆ రోజు. దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాన్ని ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి దాన్ని కూడా ఖచ్చితంగా చేయిస్తాము. చేయించి మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు, పోయిన ప్రభుత్వం చేసిపోయిన దారుణమైన పనులకి ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకుండే అనుభవంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా రోడ్లు అయితేమి,
అభివృద్ధి అయితే ముందుకు తీసుకుపోతున్నాడు. ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాలతో ముందు నడిపిస్తున్నాడు. మీ అందరి కళ్ళ ముందు కూడా అందరికీ తెలుసు, గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కనీసం కొంత డబ్బు అకౌంట్ లో పడుతుంది. ఏదైనా ఒక లైట్ వేయాలన్నా ఈరోజు డబ్బు వస్తుంది. అట్లే రోడ్లు కూడా మీరందరూ చూస్తుంటారు, గుంటలు ఇటువంటివన్నీ కూడా పూడుస్తూ ఈరోజు ఇంకా ముందు కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు 30 లక్షలు ఇచ్చారండి ఈ గ్రామానికి రోడ్లు కూడా. సో అట్లా ప్రతిదీ కూడా ముందుకు తీసుకుపోతున్నాడు. మన అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం కూడా, ఎందుకంటే ఆయన అనుభవమే ఈరోజు మనల్ని ముందుకు తీసుకుపోతుంది. మనందరం కూడా కలిసికట్టు ఇట్లే ఏ తేడాలున్నా ముందుకు రండి, ఏ మనస్పర్ధలున్నా ముందుకు వచ్చి చెప్పి మనస్పర్ధలు లేకుండా కలిసి మొన్న ఎట్లున్నామో అదే మనం 29లో కూడా ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనస్పర్ధలు అనేది సహజం, కానీ దాన్ని తీర్చేది కూడా సులభం, తీర్చుకోవచ్చు. అది పెద్ద పని కాదు. ఓన్లీ మనకి మనం చదువుకోవాలా, ఎవరో ఒకరు చదువుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఇదే యాప చెట్టు కింద వచ్చి ఈ రోజు ఈ గుడికి స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరికి రావడం, గ్రామానికి కూడా రావడం, మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే చాలా గుడి చాలా దగ్గర కూడా పోవాలి. ఇంకా ముందు మీ గుడికే వచ్చి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే పోతామని. ఈరోజు నాగేశ్వరరావు గారి కూడా ఎమ్మెల్యే గారు కూడా రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మనకి తెలియదు. అయినా వచ్చి ఈ రోజు ఇంత మాత్రం ఉండి మీ అందరితో ఉండి నాతో ఉండడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.